ధనమా నావన్నీయు నీవెగా నావన్నీయు నీవెగా ఆశలన్నీయు నీవెగా ఆశలన్నీయు నీవెగా నా కోర్కెలు తీర్చెడి దేవా నా తలంపులెరిగిన నా ప్రభువా నా కోర్కెలు తీర్చెడి దేవా నా తలంపులెరిగిన నా ప్రభువా నా ఆశలన్నీయు నెరవేర్చువాడ నా సర్వము నీకే నన్ను నడిపించువాడ నాకున్న బలమా నాకున్న ధనమా నావన్నీయు నీవెగా నావన్నీయు నీవెగా. అందరికి బాగా పరిచయమైన పాట హల్లెలూయా అనే పాట పాడదా ప్రభు నిన్ను కొనియాడుతున్న పాట పాడుకుంటూ దేనామని మహిమపడదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదం వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే నమ్మకమైన దేవా నిన్ను కాపాడువాడవు నీవే హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదు. నీకు స్థలములు ఏర్పడను తల వెంట్రుకలు పెరిగాను మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి నేను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెట్లు చూసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టుపని చేసిన వస్త్రములు నీకు ధరింపజేసి సన్నైన ఎర్రని చర్మంతో చేయబడిన పాదరక్షకులు నీకు తొడిగించి తిని సన్నపు అవిసనారు బట్ట నీకు వేయించి తిని నీకు పట్టుబట్ట ధరింపజేసి తిని మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి తిని నీ చెవులకు ముక్కునకును పోగులను నీ తలకు కిరీటములు పెట్టించి తిని నీలాము బంగారముతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసనారయు పట్టును విచిత్రపు కుట్టు పని అయిన పట్టియు నీవు కదా బట్టలు నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణి అగునంతగా అభివృద్ధి నొందుతుంది. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావం చేత నీ సౌందర్యమును పరిపూర్ణము కాగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించు వచ్చిరి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. సంగతులు నాకు ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవరు నిన్ను ధృవీకరింపనీయకుము. కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను ప్రవృత్తిలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుటి అందును హెచ్చరించుటి అందును బోధించుటి అందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్తనిక్షేపణమును చేయగా ప్రవచనం మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. నీవు అభివృద్ధి అందరికీ తేటగా కనపడినందుకు వీటిని నమస్కరించుము. వీటి అందే సాధకులు చేసుకును. నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగిన వీటిలో నిలకడగా ఉండము. నీ విలాలు చేసి నీ బోధన వాడిని రక్షించుకుంది. దేవుడి యొక్క వాక్యం జీవిస్తున్నారు. పరిశుద్ధ వాక్య భాగాలను స్వరూపించిన ప్రియులకు ప్రత్యేకమైన వందనాలు. మనందరం ఈ రీతిగా కూడుకొని ప్రభువును స్తుతించడానికి ఆరాధించడానికి సమయాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్రీస్తు ప్రార్థనా స్థలము సంఘ కాపరి
రెవరెండ్ స్వామి ఎల్పల్మరేగిన పాస్టర్ గారికి వందనాలు. సహాయక పాస్టర్ గారు ఒక సందేశం అందిస్తున్న దైవ సేవకులు పాస్టర్ రిచర్స్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ యొక్క కుడికను ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబ సభ్యులు ప్రియులు పోలుకొండ ప్రకాష్, శ్రీమతి పద్మ దంపతులకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. వారి యొక్క తల్లిదండ్రులు పోలుకొండ బాబురావు గారికి, శ్రీమతి అనసూయ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ప్రకాష్ గారి యొక్క అన్నదమ్ములకు, వారి కుటుంబ సభ్యులకు, రక్త సంబంధికులందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే పద్మ గారి యొక్క తల్లిదండ్రులు చిన్నమ రామచంద్ర గారికి, అలాగే వారి తల్లి గారు మరి శ్రీమతి లక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రేమతో ఆహ్వానించిన వెంటనే వచ్చిన ప్రియ సహోదరి సహోదరులకు, బంధువులకు, స్నేహితులకు, కూడి చేరిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో ప్రాముఖ్యముగా ప్రియ మరి కుమార్తె మరి అఖిలకు నా శుభాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి సాక్ష్యము మరి తెలియజేయాలని ఆశ కలిగి ఉంటే కనుక మరి ప్రకాష్ గారు కానీ లేక పద్మ గారు కానీ మరి దేవుడు మీ పట్ల చేసిన కార్యములు బట్టి మీరు క్లుప్తంగా తత్వ సమయంలో సాక్షి చెప్పాలని ఆశ కలిగి ఉంటే కనుక ముందుకు రండి. ఏడు తప్పులో మేము ఇంతలా ఉన్నామంటే ఆయన తప్పులోనే ఇంకా ఏం చేసినా ఆయన తప్పులోనే మేము ఇంత గొప్పవాళ్ళు అయ్యాము. ఉన్న దాంట్లోనే గొప్పగా ఉన్నాము. ఆయన తప్పునండి ఆ బిడ్డ మరి ఆయన ఇంతవరకు పుట్టిన కాడి నుంచి ఈ స్థాయి వచ్చే వరకు ఆయన కాపుదలే. ఆయన కాపుదల లేకుండా నా బిడ్డ ఈ స్థాయిలో ఉంటుందని అంటే నేను ప్రభుకి ఎంతో కృతజ్ఞత తెలుసుకుంటున్నాను. మమ్మల్ని ఆశీర్వదించి నా బిడ్డను ఇచ్చాడు. చక్కని బిడ్డను ఇచ్చాడు నాకు. ఆరోగ్య విషయంలో కానివ్వండి, చదువు విషయంలో కానీ, కష్ట నష్టాల విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా నన్ను ప్రభు అన్ని విషయాలు హెచ్చించారండి. దాన్ని బట్టి ఆయన కృతజ్ఞత చెల్లించుకుంటూ పాప పుష్పైన కాకుండా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాను. మీరందరూ వచ్చి ఆశీర్వదించడానికి వచ్చిన మీరందరికీ కూడా వందనాలు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. మీరందరూ ఆశీర్వదించిన బిడ్డని మనస్ఫూర్తిగా మీ ఇచ్చే ప్రేమాన్ని స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. సాక్ష్యం తెలియజేసి దేవుని మహిమపరిచిన ప్రకాష్ గారి యొక్క దంపతులకు ప్రత్యేకమైన వందనాలు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. ఈ సమయంలో దైవ సేవకులు క్రీస్తు ప్రార్థనా స్థలము పూల పిల్లలు జరుగుతున్న సంఘము పరిచర్య దైవ సేవకులు సహాయక పాస్టర్ గారు అది దైవ సేవకులు పాస్టర్ రిచర్స్ గారిని ఆహ్వానిస్తూ వాక్య సందేశం అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సంతోషంగా వారందరూ రెండు చేతులు పైకి దేవుని మహిమపడతాం సార్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాలం నుంచి నేను గమనిస్తున్నాను, అందరూ మొక్కల్లో నవ్వు కొంచెం తక్కువగా ఉంది. ఎందుకో నాకైతే తెలియదు, కానీ వర్షం పడుతుందా, కార్యక్రమం ఎలా జరుగుతుంది అని. అవును కదా, కానీ దేవుని కృప వల్ల మనకి వాతావరణం ఇప్పటి వరకు ఎంతగానో అనుకూలత దేవుడు మనకు అనుగ్రహించాడు. నేను ఉదయకాల సమయము ఒక కృతజ్ఞత ఆరాధనకి ఇలా ఒక బర్త్డే ఫంక్షన్కి దేవుడి కార్యాలు ఎంత గొప్పగా ఉంటారని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. పాలకొల్లు ప్రాంతంలో భయంకరమైన వర్షం. నేను ఉదయకాల సమయం పోలపల్లిలో ఇంచుమించు 10:30-11 గంటల వరకు కూడా ఎడతెరిపి వర్షం కురుస్తున్నప్పుడు నా హృదయంలో ఆలోచన వచ్చింది ఏంటంటే, ఎలా జరుగుతుంది ప్రభా ఈ కూడికని. నేను పాస్టర్ గారితో ఫోన్ చేసి మాట్లాడి ఏం చేద్దాం ఒకవేళ వర్షం పెడితే అని ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలని మేము
ఇంకొక ఆలోచన కూడా కలిగి ఉన్నాం. కానీ దేవుడు మహాకృపణ వల్ల కార్యక్రమము 11:15 మేము ప్రారంభించే టైం దేవుడు వాతావరణాన్ని వర్షాన్ని అలా ఆపాడు. 12:30 కల్లా మేము కార్యక్రమాన్ని ముగించుకుని మిగిలిన కార్యక్రమంలో ముందుకు వెళ్తానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. నమ్మిన వారు ఒకసారి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దామా? ఎప్పుడైతే యేసయ్య మీద మనం భారం ఇచ్చి, యేసయ్య మా కార్యక్రమము నీవు నడిపించండి ప్రభా, మేము కాదు, మా శారీరకంగా లేకపోతే మా స్ట్రెంత్ ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని నడిపించము, కానీ నీవు నడిపించు ప్రభా, ఇక్కడ కృతజ్ఞత ఆరాధన ఈ కార్యక్రమం నీవు నడిపించు ప్రభా అని మనం ఎప్పుడైతే ఆయన అడుగుతామో వాతావరణం కానీ ఎటువంటి పరిస్థితులు కానీ దీనికి కావాల్సిన సమృద్ధి కానీ దీనికి కావాల్సిన ఏర్పాట్లు కానీ ప్రతి దాంట్లో ఎవరు మనకు సహాయం చేసే వారికి ఉన్నారంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ఇక్కడికి ప్రేమపూర్వకంగా వారి గృహంలో జరుగుతున్న ఈ కృతజ్ఞత ఆరాధనకి తన కుమార్తెను జ్ఞాపకం చేసుకుని ప్రకాష్ గారును పద్మ గారు వారి కుమార్తెను దేవుడు జ్ఞాపకం చేసుకుని బాల్య దినాలన్నీ గడిప చేసి అఖిలను యవ్వన దశలోనికి ప్రవేశించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేసిన విధానం బట్టి మనందరినీ ఇక్కడికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన ప్రకాష్ గారి కుటుంబానికి, అదేవిధంగా క్రీస్తు ప్రార్థనా స్థలము విశ్వాసులకును ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్న అర్చన్ పాస్ గారు అయిన పెద్దరాజు గారికి, కార్యవర్గం అందరికీ, ప్రత్యేకమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నామండి. కార్యక్రమంలో ముందుకు వెళ్ళిపోదాం. సమయాన్ని మనం ఎప్పుడు వృధా చేయకుండా, ఎప్పుడైతే దేవుని వాక్యానికి మనం ఎక్కువ సమయం ఇచ్చేవారిగా ఉంటామో, ఆయన వాక్యము ఆయన పలుకులను మనం వినాలని ఎప్పుడైతే ఆశపడతామో దేవుడు ఆ కార్యక్రమాన్ని ఎంతో ఘనమైనదిగా ఎంతో గొప్ప రీతిగా జరిగిస్తాడని నేను నమ్ముతున్నాను. నేను వెంటనే మనం కార్యక్రమంలో వాక్య సందేశంలో మనం ముందు వెళ్ళిపోదాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. అందరం కళ్ళు వంచి కళ్ళు మూసుకుని చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోకి మనం వెళ్దాం. మహాపరిశుద్ధమైన మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో కృతజ్ఞత హృదయాలతో మీరు మా జీవితంలో చేస్తున్న ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించాలని, మిమ్మల్ని మహిమపరచాలని, ప్రత్యేకంగా ఈ కార్యక్రమం అంతటి ద్వారా మిమ్మల్ని గణపరచాలని ఆశతో మీ సన్నిధానంలో మేము అందరం కూడుకుని ఉన్నాం ప్రభా. ప్రకాష్ గారిని పద్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ బండి కుమార్తె యవ్వన దశలో అడుగు పెట్టడానికి నీవు ఇచ్చిన గొప్ప కృపను బట్టి, నీ వాత్సల్యాన్ని బట్టి, ప్రేమను బట్టి మీకు లెక్కించలేని స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో బంధుమిత్రుల సమక్షంలో, స్నేహితుల సమక్షంలో, ప్రత్యేక సంఘము సమక్షంలో, సేవకుల సమక్షంలో ఈ కార్యక్రమం అంతా ఇప్పటి వరకు ఎంతో ఘనమైన రీతిలో ఇది నీవు జరిగించుకున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. మీ దైవదాసుడైన నేను ఇక్కడ నిలబడి నీ యొక్క వాక్యాన్ని నేను వెదజల్లుతుండగా నన్ను ఒక పాత్రగా మాత్రమే నీ వాడుకోండి ప్రభా. కుటుంబానికి కావాల్సిన వాక్యం, యవన బిడ్డకు కావాల్సిన వాక్యం, మా అందరికీ కావాల్సిన వాక్యాన్ని నీవు నా ద్వారా మాట్లాడమని, దీని ద్వారా సమస్త మహిమ ఘనత నీవు మాత్రమే పొందుకోమని మా ప్రభుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని మనం గమనించి చూసినట్లయితే 103వ కీర్తన, మనము కుటుంబంలో ఏ కృతజ్ఞత ఆరాధన పెట్టుకున్నా సరే, లేకపోతే దేవుడు మన జీవితాల్లో ఎటువంటి కార్యము చేసినా సరే, ఒక బర్త్డే ఫంక్షన్ అవ్వచ్చు, లేకపోతే చిన్న బిడ్డలు యవ్వన దశలో అడుగు పెట్టడం అవ్వచ్చు, లేకపోతే ఒక వివాహ వార్షికోత్సవం చేసుకోవడం అవ్వచ్చు, ఏ కార్యక్రమము జరిగినా సరే మనం చదివేది లేకపోతే మనం చూసే వాక్యం ఏమైనదంటే ఈ 103వ కీర్తన. దీంట్లో ఎంతో ప్రత్యేకత దావీదు దీని గురించి తెలియజేస్తున్నాడు. ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, అంటే నా ప్రాణం అంతటితో మనం ఎవరిని స్తుతించే వారిగా ఉండాలంటే దేవుడిని స్తుతించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం కలిగి ఉన్నదంతటితో మనం ఎవరిని స్తుతించే వారిగా ఉండాలి? దేవునిని స్తుతించాలి. మనకి కలిగి ఉన్నదంతటితో దేవునిని ఆరాధించాలి. మనకి కలిగి ఉన్నదంతటితో దేవునిని మహిమపరిచే వారిగా ఉండాలి. అదే విధంగా నా అంతరంగమున సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. దేవుడిని స్తుతించటం మాత్రమే కాదు, దేవుని మహిమపరచటం మాత్రమే కాదు, కానీ ఆయన నామమును, అంటే యేసయ్య యొక్క మాటను, యేసయ్య యొక్క పేరును మన జీవితాల్లో ఎల్లప్పుడూ మనము పలికే వారిగా ఉండాలి. నా అంతరంగంలో కలిగి ఉన్న సమస్తం అంతటితో, మన హృదయం అంతటితో, మన శరీరం అంతటితో, మన ఆత్మ అంతటితో, మన కలిగి ఉన్నది అంతటితో మనం ఎవరిని స్తుతించే వారికి ఉండాలంటే ఒక యవన బిడ్డ వలె మాత్రమే కాకుండా, ఒక కుటుంబము వలె, ఒక సంఘము వలె, ఒక రక్షించబడిన విశ్వాసి వలె మనం ఆయన సన్నిధానంలో ఎప్పుడైతే చేరుకుని ఆయన చేస్తున్న ప్రతి ఒక్క కార్యాన్ని బట్టండి, ఆయన ఆరోగ్యం ఇవ్వకపోతే మనకు ఆరోగ్యం లేదు, అంతా దేవుడు ఎంతో క్షేమాన్ని ఇచ్చాడు.
పుట్టినప్పుడు క్షేమకరమైన ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. తల్లి బిడ్డలకి మంచి క్షేమాన్ని దేవుడు అనుగ్రహించాడు. తర్వాత తను ఎదుగుతున్న క్రమంలో తనకి అన్ని సంపూర్ణమైన విషయాలు దేవుడు తనకి అనుగ్రహించాడు. ప్రతి విషయంలోనూ దేవుడు తనకి సహాయం చేశాడు. తన ఆటపాటలలో దేవుడు సహాయం చేశాడు. తన చదువులలో స్కూల్కి వెళ్ళొచ్చులో దేవుడు సహాయం చేశాడు. తన ప్రయాణంలో దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. ఇందాక ప్రకాష్ గారు సాక్షి చెప్తాను, ఆయన కృపను బట్టి మేము అందరము ఈ రీతిగా మేము ఉన్నామని దేవుడికి ఆయనకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి ఉన్నారు. ఎప్పుడు మా సంఘంలో సెకండ్ సర్వీస్ లో మేము కొన్ని మొఖాలు ఖచ్చితంగా చూస్తాం. అది మొదటిగా ఎవరిదంటే పౌలు గారి కుటుంబం ఖచ్చితంగా ఉంటది, ప్రకాష్ గారి కుటుంబం ఖచ్చితంగా ఉంటది. వీళ్ళు వస్తేనే మాకు సెకండ్ సర్వీస్ సంపూర్ణం అవుతుంది. క్రీస్తు ప్రార్థనా స్థలం పూలపల్లిలో శామ్యుల్ గారు సంఘ కాపాడి ఉండి మా సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఉదయకాలం 7:30కి ఒక ఆరాధన, 2వది 9:30కి ప్రారంభించబడుతుంది. సో సెకండ్ సర్వీస్ లో వీళ్ళందరూ దగ్గులూరు అనే ప్రాంతం నుంచి పోలుపల్లి వరకు పనిగట్టుకుని వస్తారు. ఎందుకంటే ఇక్కడ సంఘాలు లేక కాదు, కానీ దేవుని యొక్క వాక్యం ఎడల వారు పెరిగి ఉన్న చిన్నప్పటి నుంచి పౌలు గారు వీరిని నడిపించడానికి దేవుడు మీరే నడిపించింది. పౌలు గారు వీరిని నడిపించడానికి ఎంతగానో దేవుడు సహాయం చేశాడు. తప్పకుండా వీరందరూ పాలు పంచుకోవడం నేను చూస్తాను, నేను గమనిస్తా ఉంటాను. సంఘంలో ఒక సభ్యుడు వలె ప్రకాశం నేను గమనించాను, తన నడవడికి నేను గమనించాను. చేతికి ఏదో దెబ్బ తగిలింది, గడిచిన సంవత్సరం కట్టేసుకుని సంఘానికి వచ్చాడు. ఈయనేంట్రా బాబు అనుకున్నాను. కానీ ఏంటంటే దేవుని సన్నిధానంలో ఉండాలి. నేను నాకు ఎలాగ ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే, నా చేతికి దెబ్బ తగిలినా సరే, ఆ దాని ద్వారా నేను ఎవరిని స్తుతించేవారికి ఉండాలి, దేవుని స్తుతించేవారు. అదే చెప్తా, అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము, లేకపోతే ఆయన్ని సన్నుతించుమని వాక్యం తెలియజేయాలి. అటువంటి కుటుంబాలలో మన బిడ్డలు పెరగాలి, అటువంటి పెంపుదలలో మన కుటుంబాలన్నీ ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఈ దశ అంతా పుట్టుక నుంచి బాల్య దశ అంతా ఎంతో సంతోషంగా ఉంటదమ్మా, ఎంతో మంచిగా నడుస్తుంది. నీవు ఆడిందే ఆట, పాడిందే పాట, నీకు కావాల్సిందంతా తెచ్చి పెడతారు, నీవు అడిగిందంతా తీసుకొస్తారు, నీవు కొనమన్నదంతా కొనుక్కుని వస్తారు నీ అమ్మనాలు. ఇప్పుడు యవ్వన దశ ప్రారంభించబడుతుంది నీ జీవితంలో. చాలా ఛాలెంజింగ్ దశ ఇది. నువ్వు నీ జీవితంలో ఏం అవ్వాలని నీవు అనుకున్నా సరే తల్లి జ్ఞాపకం చేసుకుని నేను చెప్తున్న మాటలు నీ కొరకే అగిలా. ఎందుకంటే యవ్వన దశలోనికి నీవు అడుగు పెట్టావు ఆల్రెడీ. నీ తొలి అడుగులను నీవు ప్రారంభించావు నీ జీవితంలో. నీవు ఈ దశలో తీసుకునే నిర్ణయాలు నీవు ఎలా ఉండాలి అనే ఆలోచన నీ హృదయంలో నీవు కలిగి ఉంటావు కదా. ఈ సమయంలో నీవు ఈ యవ్వన దశలో నీవు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నావో నీ జీవితం రాబో దినాల్లో వీటి ద్వారానే నడిపించబడుతుంది. నీవు ఇది సరిగ్గా మంచి నిర్ణయం తీసుకున్నావు అనుకో, నీ జీవితంలో మంచిగా ఉండవు రానున్న దినాల్లో. ఉన్నతమైన ఆలోచన నీ జీవితం కొరకు నీవు కలిగి ఉన్నావు అనుకో, దేవుడు నిన్ను ఉన్నతమైన రీతిలో నిన్ను గణపరిచే వాడిగా ఉంటాడు. ప్రార్థనలో నీవు ఎదిగిన బిడ్డ వల్లే ఉన్నావు అనుకో, రానున్న దినాల్లో ప్రార్థన యోధురాలు వల్లే దేవుడు నిన్ను తయారు చేస్తాడు. వాక్యంలో నీవు పెరిగిన బిడ్డ వల్లే ఉన్నావు అనుకో, వాక్యంలో నేను ఎంతగానో బలపరిచే దేవుడుగా ఉంటాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. సో ఈ దశ గురించి చాలా ఎక్కువ ఆలోచించాలి. ఈ దశ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ఏజ్ యూత్ అనేది ఈ 15 లేదా 13, 12 సంవత్సరాలు ప్రారంభించి 25 సంవత్సరాల వరకు వీళ్ళు చేయగలిగిన పనులు మనం ఎవరన్నా చేయలేమండి. వీళ్ళ చేయగలిగిన పనులు మనం ఎవరన్నా చేయగలమా? ఆ వయసులో ఉన్నవారు చేయగలిగిన, వారు కలిగి ఉన్న శక్తి, వారు కలిగి ఉన్న ఎనర్జీ వారి జీవితాల్లో, లేకపోతే వారి ఆలోచనలు, లేకపోతే వారికి ఉన్న ఆ ఫాస్ట్నెస్ కానీ ప్రతిదీ చాలా పదునుగా ఉంటది, చాలా షార్ప్ గా ఉంటది. సో దాన్ని సరైన రీతిలో నీవు వినియోగించుకునే దానిగా ఉండాలి. అట్లా సరైన రీతిలో నీవు దేవుని కొరకు ఈ సమయాన్ని, లేకపోతే ఈ వయసును నీవు దేవుడి కొరకు నీవు సమయాన్ని ఎక్కువ ఆయనకి కేటాయించే దానికి ఉండాలని దేవుడి వాక్యము నీకు తెలియజేస్తుంది. తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా చూడాలి ఈ వయసులో మీ పిల్లల్ని. వారు ఎటువంటి స్నేహితులను వారు కలిగి ఉంటున్నారు, ఎటువంటి వారితో వారు నడవడికను వారు కొనసాగిస్తున్నారు, ఎటువంటి వారితో వారు కూర్చుంటున్నారు, ఎటువంటి వారితో వారు తింటున్నారు, ఎటువంటి వారితో వారు తిరుగుతున్నారు, సరైన స్నేహాలు వారు కలిగి ఉంటున్నారా లేదా, సరైన సంబంధాలు, కుటుంబ సంబంధాలు వారు నేర్చుకుంటున్నారా లేదా అనే విషయాలు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఒక కన్నేసి ఉంచాలి యవ్వన బిడ్డల మీద. మన దేశము ఒక యవ్వన దేశము. భారతదేశం గురించి ఆలోచించినప్పుడు మన దేశంలో 60% జనాభా ఎవరంటే
యవనస్తులు మాత్రమే. ఈ యవనస్తులతోనే మన దేశం అంతా నిండి ఉన్నది. సో ఈ యవనస్తులు అనుకుంటే ఏమైనా వారి జీవితాలు చేయగలరు. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా వారి జీవితాల్లో ఎవరి కొరకు వారు బ్రతకాలంటే ప్రభువైన యేసు క్రీస్తు కొరకు వారు బ్రతికే వారిగా ఉన్నారు. నమ్మిన వారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన పిల్లలు ఎప్పుడైతే దేవుని కొరకు బ్రతికే వారిగా ఉంటారో, మన పిల్లలు ఎప్పుడైతే దేవుని పనిలో నిమగ్నమైన వారిగా ఉంటారో, మన పిల్లలు ఎప్పుడైతే సంఘములో ఎక్కువ సమయం గడిపే వారిగా ఉంటారు, దేవుడు వారిని ఏం చేస్తారంటే దేవుడు వారినే ఉన్నతమైన రీతిలో ఆయనే తీసుకెళ్తాడు. మనం ఆలోచించక్కర్లా, మనం ఎక్కువ టెన్షన్ పడక్కర్లా మన పిల్లల గురించి. పిల్లల్ని దేవునిలో పెంచండి, పిల్లల్ని వాక్యంలో పెంచండి, పిల్లల్ని ప్రార్థనలో పెంచండి, పిల్లల కొరకు జ్ఞానం ఇవ్వండి ప్రభు అని దేవుడిని అడగండి. ప్రతి దాన్ని ఎవరి నుంచి పొందుకోవాలంటే మనము యేసయ్య నుంచే పొందుకోవాలి, యేసయ్య నుంచే అడగాలి. ఎప్పుడైతే ఆయన అడుగుతాం, వాక్యంలో ఉంటది కదా, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, అడిగిన ప్రతి వారికి మీకు అనుగ్రహించబడును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మీ పిల్లలకి ఏం కావాలో ఈ దినాన్ని నుంచి, ఈ యవ్వన దశలో మీరు దేవుడిని అడగడం ప్రారంభించండి. మీ పిల్లల్ని డాక్టర్ గా చూడాలని ఆశపడుతున్నారా? దేవుడిని అడగండి. మీ పిల్లల్ని ఇంజనీర్ గా చూడాలని ఆశపడుతున్నారా? దేవుడిని అడగండి. మీ పిల్లల్ని ఒక పైలట్ గా చూడాలని మీరు ఆశపడుతున్నారా? దేవుడిని అడగండి. దేవుడు వారి కొరకు ఏమి సిద్ధపరిచాడు అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు వారి జీవితంలో. పిల్లలు ప్రయోజకులుగా అవడానికి దేవుడు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాడు. యేసయ్య పిల్లలు యవనస్తులు అయిపోతున్నారు, చాలా భయంగా ఉంటుంది. ఇది చాలా భయంగా ఉంటుంది తల్లిదండ్రులు. నేను కూడా ఒక యవనస్తుడి వల్ల ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు, మా డాడీ చెప్తున్నప్పుడు నేను విన్నా, సేవకు వస్తాడా పాస్టర్ గారు అనే ఆలోచన నా తండ్రి గారు నా గురించి కలిగి ఉన్నారు. చదివేస్తున్నాడు, తెగ చదివేస్తున్నాడు, ఎక్కువ చదివేస్తున్నాడు, అక్కర్లేని దానికల్లా. ఎటువైపు వెళ్ళిపోతుందో ఈ ప్రయాణం, సేవ వైపు రాడేమో అని. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి అడిగి దేవుని దగ్గర మొదలుపెట్టారో, దేవుడు మన పిల్లల్ని ఆయనే మార్చుకుంటాడు, మన పిల్లల్ని ఆయనే వృద్ధి చేస్తాడు, మన పిల్లల్ని దేవుడే గణపరుస్తాడు సరైన రీతిలో. సో మన పిల్లల కొరకు తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఎప్పుడు ప్రార్థన చేసేవారి ఉండాలి. ఎల్లప్పుడూ తెగక మనము ప్రార్థన చేయాలి. నా పిల్లలు మంచిగా ఉండాలి ప్రభువా, ఇతరుల వల్లే ఉండకూడదు ప్రభువా, బయట ఉన్న లోకస్తుల వల్లే నా పిల్లలు ఉండకూడదు ప్రభువా, బయట లోకం ఎలా బ్రతుకుతుందో నా పిల్లలు అలా బ్రతకాలని నేను ఆశపడలేదు ప్రభు. ప్రత్యేకింపబడిన వారే ఉండాలి. ఒక యూనిక్ క్వాలిటీ నా పిల్లల్లో ఉండాలి ప్రభు. అందరూ ఉన్నట్టే మన పిల్లలు ఉంటే మనలో ప్రత్యేకత ఉంటుందా? లేదు. ఒక క్రైస్తవుని వల్లే, ఒక విశ్వాసి వల్లే, దేవుని తెలుసుకున్న బిడ్డల వల్లే, ఆయన ఎరిగి ఉన్న వారి వల్లే మనం ఎలా ఉండాలంటే మన పిల్లలు కొంత అయినా ఎంతో కొంత ప్రత్యేకింపబడిన వారే ఉండాలని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. సో మొదటిగా తల్లిదండ్రులకు నేను 2-3 విషయాలు చెప్పిన తర్వాత నా వాక్యాన్ని మిగిలిన దానిలో నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను. తల్లిదండ్రులు మీరు చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ, అవును యవ్వన దశలోనికి మీ కుమార్తె అడిగింది, దాని తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా ఏం జరగాలంటే మీ కుమార్తె యొక్క జీవితంలో తన రక్షణ పొందాలి. మొదటిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీరు చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే, యేసయ్య నా కుమార్తె రానున్న దినాల్లో నిన్ను ఎరిగి నిన్ను సొంత రక్షకునిగా స్వీకరించి తను రక్షణ పొందాలి ప్రభు అని. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి తీసి చదువుదాం మనం అందరం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును క్షమించాలమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నది. ఇక్కడ పౌలు భక్తుడు ఇశ్రాయేలీల గురించి తన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఏంటంటే ఇశ్రాయేలీలు రక్షణ పొందాలని తన హృదయాభిలాష అయి ఉన్నదని తెలియజేస్తున్నాడు. పౌలు ఇశ్రాయేలీల గురించి తను ఆలోచిస్తున్నాడు. తల్లిదండ్రుల వల్ల మీరు ఎవరి గురించి ఆలోచించాలంటే మీ పిల్లల గురించి ఆలోచించి మీ హృదయాభిలాష ఏమై ఉండాలంటే, నా పిల్లలు రక్షించబడాలి ప్రభు, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సొంత రక్షకునిగా స్వీకరించాలి, నీ కుటుంబంలో వారు చేర్చబడాలి ప్రభా, నేను ఎరిగిన బిడ్డలై ఉండాలి ప్రభా, నిన్ను వెంబడించే బిడ్డలై ఉండాలి ప్రభా, నీతో పాటు వారు అడుగులు వేసే బిడ్డలై ఉండాలి ప్రభా అని మొదటిగా తల్లిదండ్రులు వారి కొరకు ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారికి ఉండాలి. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. మన పిల్లలు రక్షణ పొందితే యవ్వన దశలో ఎంత సంతోషంగా ఉంటుందండి. యవ్వన దశలో దేవునితో ఆయన సేవా పరిచర్లో లేకపోతే ఆయనతో పాటు నడిస్తే తల్లిదండ్రులుగా హృదయంలో ఎంత సంతోషం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. బయట చూస్తే యవనస్తులు ఏమైపోతున్నారంటే పాడైపోతున్నారు. యవనస్తులు భయంకరమైన పాపములో లోకము నిండి ఉన్నది. రోడ్డు మీద ఏమి జరుగుతున్నా సరే
లోకంలో మనం ఏమి చదువుతున్నా సరే దాంట్లో ఎవరు ఉన్నారంటే యవనస్తులు ఉంటున్నారు. వారి యొక్క ప్రమేయం ఉంటుంది. అది మంచి రీతిగా ఉంటుందా, చెడ్డ రీతిగా ఉంటుందా? చెడ్డ రీతిగా ఉంటుంది. కానీ మన పిల్లలు ఎలా ఉండాలంటే మంచిగా రక్షించబడి వారి వలె కాకుండా ప్రత్యేకింపబడిన వారై ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకొరకు ఏమని ప్రార్థన చేయాలంటే, నా పిల్లలు రక్షించబడాలి ప్రభువా అని వారి కొరకు మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలని మనము దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. రెండోదిగా మీ పిల్లల కొరకు మీరు ఏమని ప్రార్థన చేయాలంటే, నా పిల్లలు వారి జీవితాల్లో ఉన్నతమైన స్థాయిలో ఉండాలి ప్రభువా. అంత మాత్రమే కాకుండా సరైన స్నేహితులను వారికి అనుగ్రహించండి ప్రభువా. ఒక మంచి సామెత ఉంది, మనం ఎవరిని చూసి చెప్పగలరంటే మన ఫ్రెండ్స్ని చూసి చెప్పేయగలరంట. నేను తిరిగే వారిని చూసి నేను ఎలాంటి వాడినో చెప్పేయగలను. నేను మంచోడితో తిరిగితే నేను మంచోడిని, నేను చెడ్డోడితో తిరిగితే నేను చెడ్డోడిని. నేను స్వభావం మంచోడిని అయినా చెడు సాంగత్యము చేస్తే మంచి సాంగత్యం కాస్త ఏమైపోతుంది, చెడు సాంగత్యం వైపు అడుగులు వేస్తుంది. మొదట అంతా మంచిగానే ఉంటుందమ్మా, మొదట అంతా మంచిగానే ఉంటుంది. కాకపోతే చెడుతనంతో ఎక్కువ సాంగత్యము చేసి కొలది ఎక్కువ ఇటువైపు నడిపించబడతామంటే చెడుతనం వైపు మనం నడిపించబడతాం. కాదు కానీ మన పిల్లలు ఎలా ఉండాలంటే మంచి స్నేహితులను వారికి అనుగ్రహించిన ప్రభావ. ఎందుకంటే పిల్లలు ఎక్కువ ప్రభావితం అయ్యేది ఎవరి ద్వారా అంటే మొదట దేవుడు, తర్వాత తల్లిదండ్రులు, దాని తర్వాత వారిని ఎక్కువ ప్రభావితం చేసేది. ఒకవేళ రక్షించబడకపోతే ఇంకా ఎక్కువ వారు నడిపించబడేది ఎవరి ద్వారా అంటే స్నేహితుల ద్వారా మాత్రమే. ఫ్రెండ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నీ జీవితంలో నీ జీవితంలో స్నేహితులు ఎంతో ముఖ్యమైన వారే. కానీ నీ స్నేహితులు ఎటువంటి వారో నీవు ఆలోచించుకోవాలి. మన స్నేహితులను మనమే ఎన్నుకోగలం, అవునా కాదండి? మన స్నేహితులను మనమే ఎన్నుకోగలం. మంచి స్నేహితులను మన పిల్లలు ఎన్నుకోవాలని వారి కొరకు తల్లిదండ్రుల వల్లే మనము ప్రార్థన చేయాలి. బైబిల్ ఎరిగిన బిడ్డలు నా స్నేహితులై ఉండాలి ప్రభా. సంఘానికి వెళ్ళే బిడ్డలు నా స్నేహితులై ఉండాలి ప్రభా. నీతో పాటు నడిచేవారు నా కుమార్తె యొక్క స్నేహితులై ఉండాలి ప్రభా. చెడు సాంగత్యము నా పిల్లలకి వద్దు ప్రభా, మంచి సాంగత్యాన్ని నీవు వారికి అనుగ్రహించు ప్రభా అని మనం వారి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎప్పుడైతే స్నేహితులు మంచివారిగా ఉంటారో చెడు అలవాట్ల వైపు వారు వెళ్ళరు. ఎప్పుడైతే స్నేహితులు మంచివారిగా ఉంటారో చెడు ఆలోచనల వైపు వారు వెళ్ళరు. ఎప్పుడైతే వాక్యం చదివి సంఘంలో ఉన్న వారితో వారు ఎక్కువ నడిచే వారిగా ఉంటారో చెడుతనాన్ని విసర్జించి మంచితనాన్ని వారు తీసుకునే వారిగా ఉంటారు మన పిల్లలు. సో మనం ఎలా ప్రార్థన చేయాలని, నా పిల్లలు రక్షించబడాలి, నా పిల్లలు వారి జీవితంలో సరి అయిన స్నేహితులను వారు కలిగి ఉండాలని మనము మన పిల్లల కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అదేవిధంగా మూడవదిగా ఏంటంటే, నా పిల్లలు నీ యొక్క వాక్యాన్ని ప్రేమించే బిడ్డల వలె ఉండాలి ప్రభా. దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఒకసారి మన పిల్లలు ఎవరిని ప్రేమించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాలి. వాక్యాన్ని ప్రేమించడం అంటే ఏంటంటే దేవునిని ప్రేమించడం. వాక్యం ఎవరైనారు? దేవుడై ఉన్నారని మనం యోహాను సువార్త 1:1 చదువుతాం. వాక్యాన్ని ఎప్పుడైతే ప్రేమిస్తున్నారో, వాక్యాన్ని ఎప్పుడైతే ఎక్కువ చదువుతున్నారో, వాక్యాన్ని ఎప్పుడైతే వారు ఎక్కువ ధ్యానిస్తున్నారో, వాక్యముతో వారి జీవితాన్ని ఎప్పుడైతే వారు ముడి వేసుకుని నడిచే వారిగా ఉన్నారో వారు అటువైపు ఇటువైపు తిరగక దేవుని వైపు వారు తిరిగి వారి జీవితాన్ని మార్చుకోవడానికి ఎంతగానో సహాయం చేస్తుంది వాక్యం. వాక్యం ఒకరి జీవితాలు బాగుపడాలన్నా, ఒక జీవితాలు నిలబడాలన్నా, ఒకరి జీవితాలు సరైన మార్గంలో నడవాలన్నా, ఒకరి జీవితాలు ఆశీర్వదించబడాలన్నా, ఒకరి జీవితాలు అనేక మందికి మాదిరిగా ఉండాలన్నా, నీ యవన జీవితము దేవుని వైపు నీవు తిప్పావని అందరూ తెలుసుకోవాలంటే, నీవు దేని వైపు ఆకర్షించబడాలంటే దేవుని యొక్క వాక్యము వైపు నీవు ఆకర్షించబడాలి. నీ పిల్లల కొరకు నీవేమని ప్రార్థన చేయాలి? నా పిల్లలు నీ వాక్యాన్ని ప్రేమించే వారిగా ఉండాలి ప్రభా. దే హావ్ టు లవ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. వారికి ఇష్టం అవ్వాలి వాక్యాన్ని తీసుకోవాలి, తినేయాలి వాక్యాన్ని. వాక్యం ఎక్కువ ధ్యానిస్తూ ఉండాలి. కొంతమందిని చూస్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా బైబిల్ వేసుకొని కూర్చుంటారు. కొంతమందిని చూస్తే చాలా మనల్ని మార్చుకోవాలనే ఆలోచన వారి జీవితాలు కలిగి ఉంటారు. నా తల్లిని చూసి నేను అదే నేర్చుకుంటాను ఎప్పుడు. నా తల్లి ఖాళీ దొరికిన సమయం వల్ల ఏం చదువుతూ ఉంటారంటే వాక్యాన్ని చదివే తల్లి వల్లే ఉంటుంది. మనము చదివితే మన పిల్లలు చదువుతారు, మనం ప్రార్థన చేస్తే మన పిల్లలు ప్రార్థన చేస్తారు, మనం మంచిగా బ్రతికితే మన పిల్లలు మంచిగా బ్రతికే వారికి ఉంటుంది. మనం ఎంత బైబిల్ చదివితే మన పిల్లలు అంతా చదువుతారు. సో తల్లిదండ్రులు ఏం చేయాలంటే మనము మన పిల్లలతో పాటు కలిసి ప్రార్థన చేసేవారిగా ఉండాలి, కలిసి వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండాలి, దేవుని గురించిన మాటలు మనము మాట్లాడుకునే వారిగా ఉండాలి. మనము కుటుంబము ఒక మాదిరిగా మీ ఇద్దరిని చూసి నేర్చుకుంటారు. మీ పిల్లలు ఎవరిని చూసి నేర్చుకోరు, మొదటి మీ ఇద్దరిని చూసేవారిద్దరు
నేర్చుకుంటారో మీరు ఇప్పుడు దాకా సరైన రీతిలోనే వారిని నడిపించారని నేను ఎంతగానో నమ్ముతున్నాను. కానీ రానున్న దినాల్లో ఇంకా ఎక్కువగా ఇంకా ఘనమైన రీతిలో మనము పిల్లలు నడిపించేవారు ఉండాలి. సో 3 విషయాలు నేను తల్లిదండ్రుల కొరకు నేర్పించాను. మొదటిగా మీరు ఏమని ప్రార్థన చేయాలి? నా పిల్లలు రక్షించబడాలి ప్రభా, నా పిల్లలు సరైన స్నేహితులను వారి జీవితంలో కలిగి ఉండాలి. మూడవదిగా ఈ వాక్యాన్ని ప్రేమించే వాడిగా ఉండాలి ప్రభా అని దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. ఇప్పుడు యవన బిడ్డ కొరకు నేను కొన్ని మాటలు చెప్పిన వాక్యంలో నేను ముగించి ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. మొదటి తిమోతికి రాసిన పత్రిక, ఇందాక సహోదరులు చదువుతున్నారు కదా, ఎంత అద్భుతమైన వాక్యం అది. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం అనుకుంటా, 11వ వచనం క్షమించండి. నీ యవనమును బట్టి ఎవడునో నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నీ యవ్వనమును బట్టి ఎవడునో నిన్ను తృణీకరింపనీయకము గాని. అట్లా ఇక్కడ వాక్యము నీ కొరకు దేవుడు ఎంతగానో క్లియర్ గా నీకు అర్థమయ్యే రీతిలో దేవుడు ఇక్కడ వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. పౌలు భక్తుడు తిమోతి అనే ఒక యవ్వన దైవజనుడికి లేదా ఒక యవ్వన సహోదరుడికి ఎంతో ప్రేమగా ఒక తండ్రి వలె లేకపోతే ఒక సంఘ నాయకుడు వలె తన కొరకు రాస్తాడు. పౌలు తిమోతికి రాస్తా ఉంటాడు. పౌలుకి ఇష్టమైన వ్యక్తుల్లో తిమోతి ఒకడు. తన యవ్వన దశలో ఉన్నప్పుడు ఎక్కడ తొట్టిల్లకూడదని, ఎక్కడ తప్పటడుగులు వేయకూడదని తిమోతికి కొన్ని సూచనలు చేస్తా ఉంటాడు పౌలు. ఏమని చెప్తున్నాడంటే, నీ యవ్వనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరించకూడదు, నిన్ను ఎవరు రిజెక్ట్ చేయకూడదు. నీ యవ్వనమును బట్టి నిన్ను వారు స్వీకరించే వారికి ఉండాలి. ఎందుకు మనల్ని తృణీకరిస్తారంటే, మనం సరిగ్గా ఉండకపోతే మనల్ని తృణీకరిస్తారు. సరైన నడవడిక మనము కలిగి ఉండకపోతే మనల్ని తృణీకరిస్తారు. సరైన స్వభావము మనం కలిగి ఉండకపోతే మనల్ని తృణీకరిస్తారు. సరైన అలవాట్లు మనల్ని కలిగి ఉండకపోతే మనల్ని తృణీకరిస్తారు. సో మన యవ్వనును బట్టి ఎవ్వరు తృణీకరింపనీయకుండా ఉండాలంటే మనం మంచి అలవాట్లను కలిగి ఉండాలి, మంచి స్వభావాన్ని కలిగి ఉండాలి, మంచి నడవడికను కలిగి ఉండాలి, ఒక మంచి ప్రవక్తనను మనము కలిగి ఉండాలి. తద్వారా ఇతరులకు మనము మంచిగా ప్రేమపూర్వకంగా వారు మనల్ని ప్రేమించేటట్టు ఉండాలి. అక్కడ వాక్యం చెప్తుంది ఏంటక్కడ, మాటలోను మన మాటలు మంచిగా ఉండాలి. యవన దశలో ఉన్నప్పుడు యవనస్తులు చాలా రఫ్ గా మాట్లాడతారు, చాలా మంది చాలా దురుసుగా ప్రవర్తిస్తారు చాలా మంది. అవునా కదా? బయట మనం గమనించినట్లయితే అందరికన్నా దురుసుగా మాట్లాడేది ఎవరంటే యవనస్తులు మాత్రమే. చాలా రఫ్ గా మాట్లాడతారు. ఎందుకంటే వారు వేడిగా ఉంటది, వారి ఆలోచన కానీ, వారి వయసు కానీ, వారి రక్తము కానీ ఉడుకుతూ ఉంటది ఎప్పుడు. సో మన మాట సరిగ్గా ఉండాలి ఎప్పుడు. యవన దశలో ఉన్నప్పుడు చాలా తగ్గింపు కలిగి మనం మాట్లాడే వారికి ఉండాలి. అవసరమైన అసలు మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అవసరమైనప్పుడు మాట్లాడాలి. ఎవరైనా పెద్దలు వచ్చి నేను మాట్లాడమన్నప్పుడు ఈ దినాల్లో యవనస్తులు మనం గమనించి చూసినట్లయితే చాలా మంది అసలు సరిగ్గా మాట్లాడలేని పరిస్థితుల్లో వారు బతుకుతున్నారు. సో నీ మాటలో నీవు సరైన ప్రవర్తన నీవు కలిగి ఉండాలని దేవుడు వాక్యంలో తెలియజేశారు. అదేవిధంగా ప్రవర్తనలోను, దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. తర్వాత ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ప్రేమలోను అంటే ఇక్కడ ప్రేమ అనే పదము యవనస్తులకు చాలా ప్రమాదకరమైన పదము. ఏ ప్రేమ గురించి యవనస్తులు ఆలోచిస్తూ ఉంటారంటే లోకములో ఉన్న ప్రేమ గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ప్రేమ అనే దానికి మన యవన దశలో వారు అడుగు పెట్టినప్పుడే మనం ముందుగానే అదేంటో వారికి అర్థమయ్యే రీతిలో మనం చెప్పాలి. ప్రకాష్ గారికి, పద్మా గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయబడిన మాటను బట్టి మనం ఆలోచన చేస్తే కనుక ప్రసంగి గ్రంథంలో ఉంటున్నది, దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు దేవుడే నియమించాడని వాక్యము తెలియజేస్తున్నది. కాబట్టి చిన్న బిడ్డ ఉన్నప్పుడు, రక్తములో పొరలినప్పుడు, బిడ్డ పుట్టినప్పుడు దేవుడే ఆ బిడ్డ వద్దకు వచ్చాడని యెహెజ్కేలు గ్రంథంలో మనకు తెలియజేయబడుతున్నది. కాబట్టి యవ్వన కాలములకు వచ్చినప్పుడు, ఆ యవ్వన కాలములో మరి నిన్ను చూచినప్పుడు నాకు ఇష్టము పుట్టినదని దేవుని వాక్యము తెలియజేస్తున్నది. దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు దేవుడే నియమించాడు. దేవునికి స్తోత్ర. తల్లిదండ్రులు మాత్రం వారి పెంపకానికి, వారి పోషించడానికి బాధ్యతలు తీసుకుంటున్నారు తప్ప బిడ్డను సిద్ధపాటు చేసేవాడు మాత్రము దేవాది దేవుడే. దేవునికి స్తోత్ర. దశలలో 4 దశలు ఉన్నవి.
బాల్య దశ, యవ్వన కాలము, మధ్యస్థ కాలము, వృద్ధాప్య కాలము మనకు తెలియజేయబడుతున్నది. ఈ కాలంలో మనం చూచినప్పుడు బిడ్డ బాల్య దశను ముగించుకున్నది, యవ్వన కాలంలోనికి ప్రవేశించినది. యవ్వన కాలంలో ప్రవేశించిన ప్రియ కుమార్తె అఖిల ఏ రీతిగా ఉండాలి? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉన్నది. మనం చూస్తే కనుక, పిల్లలారా అన్ని విషయములలోనూ మీ తల్లిదండ్రుల మాట వినుడు అని అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి తెలియజేస్తున్నాడు. యవ్వన కాలంలో ప్రవేశించిన నీవు అఖిల, దైవ సేవకులు రీతిస్ గారు అనేకమైన అమూల్యమైన మాటలు మీకు తెలియజేశారు. శివ గ్రంథాన్ని చదవటము, ప్రార్థించటము, తల్లిదండ్రులతో పాటుగా దేవుని మందిరానికి వెళ్ళటము, ఆ మాటలు బట్టి మనం చూస్తే కనుక నేను పెద్దదాన్ని అయ్యాను కదా, నా ఆలోచనలు వేరు, నా తెలివితేటలు వేరు అని తల్లిదండ్రులు తక్కువ చేయడం కాదు. అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట మీరు వినాలి. దేవునికి లోబడిన బిడ్డగా, దేవుని సన్నిధిలో స్తుతిస్తున్న కుమార్తెగా, సంఘములు మంచి యవనస్తులుగా నువ్వు ఎదుగుతూ వర్ధిల్లాలని వాక్యము తెలియజేస్తాను. మరొక మాటను మీకు తెలియజేస్తున్నా. 144వ కీర్తనలో 12వ వచనం, మా కుమార్తెలు నగరమునకు చెక్కబడిన మూల కంభము వలె ఉంటున్నారంటున్నాడు. కాబట్టి ఆనాటి కాలంలో నగరానికి మూల కంబాలుగా ప్రత్యేకముగా ఏర్పాటు చేసేవారు. ఆ నగరం అంతా మూల కంబం మీద ఆధారపడి ఉండేది. కాబట్టి కుటుంబానికి కుమార్తె మూల కంబము లేక మూల స్తంభం వలె ప్రాముఖ్యమైన బిడ్డగా నువ్వు ఎదగాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని మహిమపరుస్తూ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే బిడ్డగా నువ్వు ఎదగాలని దేవుని యొక్క మాట తెలియజేయబడుతున్నది. ఇశ్రాయేలు చిన్నది ఉన్నది, సిరియా దేశానికి కొనుపబడినది. అలాగే అక్కడికి వెళ్ళి ఆ బిడ్డ చింతించలేదు, వేదన పడలేదు. పనికి వెళ్ళి, బానిసతో పనికి వెళ్ళినా కానీ ఆమెను సృజించిన దేవుణ్ణి, వారు ఆరాధించిన దేవుని పరాయి దేశంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించినది. దేవునికి స్తోత్ర. 2వ కుమార్తె మనం చూస్తే రోదిని చిన్నది మనకి కనబడుతున్నది. ఆ రోదిని చిన్నది మరి పేతురు గారు జైల్లో పెట్టినప్పుడు సంఘమంతా కూడికి ఒక గృహంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారు మోకరిల్లి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ చిన్న కుమార్తె మెయిన్ గుమ్మ దగ్గర కూర్చున్నది. ఆ బిడ్డకున్న విశ్వాసం ఏంటంటే సంఘము ప్రార్థన చేస్తూ ఉన్నది, పేతురు గారు శిరస నుంచి ఈత స్థలానికి వస్తాడని, ఎప్పుడైతే తలుపు తడతాడో నేను తలుపు తిందామనే విశ్వాసముతో ఉన్నది ఆ హృదయాన్ని చిన్నది. కాబట్టి అఖిల, ఈ తల్లిదండ్రులతో పాటుగా నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు విశ్వాసముతో ఆ హృదయాన్ని చిన్నది ఎలాగైతే కనిపెట్టి ఎదురు చూస్తున్నదో మంచి ప్రార్థన పరులుగా నువ్వు ఎదుగుతూ మరి వర్ధిల్లొచ్చు. మరి నీ తల్లిదండ్రులకు, నీ కుటుంబానికి మంచి పేరు తెచ్చి బిడ్డగా ఉండాలని తెలియజేస్తూ నా శుభాలను ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. విధానం బట్టి ప్రభు సన్నిధిలో వారు జీవిస్తున్న విధానాన్ని సాక్ష్యం తెలియజేస్తూ దాంట్లో కూడా వారు వందన సమర్పణ తెలియజేశారు. వచ్చిన మీరందరూ, ఆహ్వానించబడిన మీరందరూ మరి వారు ఏర్పాటు చేయబడుతున్న విధుల్లోనూ సమస్త కార్యక్రమాలు మీరు పాల్గొల్చుని వారి కుమార్తెను ఆశీర్వదించాలనే మాటలు వారు ముందుగానే తెలియజేశారు. కాబట్టి ఆ రీతిగా మీరందరూ మరి వారు ఏర్పాటు చేస్తున్న ఆ విందు కార్యక్రమంలో కానీ ఇలాగ బిడ్డను ఆశీర్వదించి మీరందరూ వెళ్ళాలని ప్రకాష్ గారి యొక్క కుటుంబ పక్షంగా మీకు తెలియజేస్తున్నాం. ప్రియులు కోలుకొండ ప్రకాష్ గారి యొక్క గృహం వద్ద జరిగిన కృతజ్ఞత ప్రార్థన కూడికలు ప్రారంభం నుండి ఇంతవరకు మీ కాపుదలించని, మీ సహాయతను అనుగ్రహించిన దాన్ని బట్టి వందనాలు. గీతలు పాడి మీ నామాన్ని మహిమపరిచిన ప్రియబిడ్డలను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా మరి వాక్య సందేశం ఇచ్చిన దైవ సేవకులను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థించిన బిడ్డలను బట్టి, వాక్య పనులు చేసిన బిడ్డలను బట్టి, కూడి చేరిన ప్రియబిడ్డలందరిని బట్టి మేము ప్రత్యేకంగా ప్రార్థన విజ్ఞాపన చేయించున్నాము. ప్రభువా, మీరే కృప చూపి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. అన్నిటికంటే ముఖ్యముగా మంచి వాతావరణం అనుగ్రహించి ఈ రీతిగా మీ నామాన్ని స్తుతించి ప్రార్థించడానికి, ఇది జరిగించడానికి, కూడికి జరిగించడానికి మీరు కృప చూపిన విధానం బట్టి మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రకాష్ గారిని, పద్మ గారిని ప్రేమించి వారికి ఇచ్చిన 2 కుమార్తెలు బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, వీళ్ళ యొక్క చదువుల్లోనూ, మార్గములోనూ, ఆరోగ్య విషయాలు మీ కాపుదలిచి మీరు నడిపించమని, మీ సన్నిధి తోడుగా ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రభువా,
అలాగే భారీ దినంలో గడుపుకుని యవన కాలంలో ప్రవేశించిన అఖిలను బట్టి మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. యవన కాలం అంతా మీ బాబుదలు వెళ్ళి మార్గములు మీరు ఉండండి. ఆ బిడ్డకు చదువుల్లోను జ్ఞానములోను మెలగిన మీ కృప వచ్చి ఈ సన్నిధి తోడుగా ఉంచమని, మంచి భవిష్యత్తును బిడ్డకు దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాము ప్రభువా. అలాగే ప్రకాష్ గారి యొక్క తల్లిదండ్రులు బాబురావు గారు బట్టి, అనసూయ గారు బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డ దంపతులను జ్ఞాపకం చేసుకుని వారికి ఇచ్చిన కుమారులను, కోడళ్లను, వారి మనవులు మనవరాలు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మీరు సహాయం చేయండి ప్రభువా. ప్రకాష్ గారి యొక్క అన్నదమ్ముల కుటుంబాలన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకుని సన్నిధి తోడుగా ఉంచండి. అలాగే పద్మ గారి యొక్క తల్లిదండ్రులు బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. చిన్న రామచంద్రుడి గారు బట్టి, లక్ష్మి గారు బట్టి మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆ దంపతులు ప్రేమించి చిన్న కుమార్తె పద్మను బట్టి, వారి మనవరాలను బట్టి, అల్లుడి గారు బట్టి, కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి యొక్క రామచంద్రుడి యొక్క కుటుంబాన్ని, వారి బంధువర్గాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ప్రకాష్ గారి ప్రేమతో పిలిచిన వెంటనే వచ్చిన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, దైవ సేవకులు బట్టి మేము ప్రార్థన విజ్ఞాపనం చేస్తున్నాం. కూడి చేరిన బిడ్డలందరినీ పేరు పేరుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. బిడ్డలు మరి బిడ్డలు ఆశీర్వదిస్తుండగా మేము కాదు ప్రభు, ఆశీర్వదించారు. మీ దయగల హస్తము చేత ఆ బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఉన్నతమైన భవిష్యత్తును బిడ్డకు దయచేయండి. ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అన్నింటిలో మీరు తోడుగుండి నడిపిస్తున్న విధాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ జరగబోయే విందు కార్యక్రమాలను, సమస్త కార్యక్రమం మీరుండి నడిపించి సహాయం చేయమని, కూడి చేరిన ప్రేమిడులను, కూడికని ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాన్ని, దైవ సేవకులను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కుడి చేతిని పాప వైపు చూసినట్లయితే ప్రార్థన చేసి తనని ప్రత్యేకంగా ఆశీర్వదిద్దాం. మీ కుడి చేతిని పాప వైపు పెట్టండి. ప్రార్థన ఏకీభవించిన కళ్ళు మూసుకుని. మహాపరిశుద్ధమైన మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మరి యొక్క మారు మీ పాద సన్నిధిలోనికి రావడానికి మీరు మా జీవితాల్లో చేస్తున్న ప్రతి ఒక్క అద్భుత కార్యమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీరు ఇచ్చిన ప్రభా. యవన దశలో ప్రారంభం నుండి చివరి దాకా నీవే ఉండండి ప్రభా. తన జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లు నీవు సహాయం చేయండి ప్రభా. నీతో ఒక మంచి సంబంధము తన కలిగిన బిడ్డ వలె ఉండేటట్లు, నీతో నడిచే బిడ్డ వలె ఉండేటట్లు నీవు సహాయం చేయండి ప్రభా. ప్రత్యేకంగా రానున్న దినాల్లో రక్షించబడి నీ కుటుంబంలో చేర్చబడేటట్లు నీవు సహాయం చేయండి ప్రభా. మార్గాల్లో నీవు భద్రతనివ్వండి ప్రభా. ప్రయాణాల్లో నీవే తోడైండండి ప్రభా. మంచి ఆరోగ్యము తనకి అనుగ్రహించమని మేము వేడుకుంటాం ప్రభా. చదువులో నీవే ఉన్నతమైన స్థాయికి తను తీసుకువెళ్ళమని, గొప్పగా ఆశీర్వదించమని సమయంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి గారు చేస్తున్న పనులు నీవే సహాయం చేయండి ప్రభా. దాంట్లో కూడా 100 ఆశీర్వాదం నీవు అనుగ్రహించమని, అట్లా నీవు జ్ఞాపకం చేసుకోమని ఈ సన్నిధానంలోని అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన ఈ సన్నిధానంలోని మా ప్రభుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము కూడి చేరిన ప్రియబిడ్డలకును, కూడికని ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబ సభ్యులకును, దైవ సేవకులకును, మరి ముఖ్యముగా మరి యవన కాలంలో ప్రవేశించిన అఖిలకును మీ యొక్క కృపాదీవులు సదాకాలము తోడైండి నడిపించును గాక, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామముకు సంపూర్ణ విజయము కలుగును గాక, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. చేరితి నిన్నే యేసునా
యేసే నీ సొత్తు. వరించిన దైవమా, వసించే వాక్యమా, మహోన్నత శిఖరమా, ఆధారమా, క్షమించిన బంధమా, సహించే స్నేహమా, నిరంతర స్వాస్థ్యమా, నా యేసయ్యా. వరించిన దైవమా, ప్రేమింతును, ప్రార్థింతును నిన్నే ఆత్మతో. నీ నామమే నా బలం, నిన్నే కీర్తింతును. నా జీవితం నీకే అంకితం. దయాసాగరా దీవించవా, చేరాను నీ పాదము, చూపించు నీ మార్గము. వరించిన దైవమా, వసించే వాక్యమా, మహోన్నత శిఖరమా, ఆధారమా, వరించిన దైవమా. బలపరచుమా, స్థిరపరచుమా, తోడై కావుమా, వెలిగించుమా దీపమా, నీకే ఆరాధన. నీ ప్రేమయే నన్నే తాకగా, ఇదే ఆశతో